మార్కు సువార్త 14వ అధ్యాయము 43 నుంచి 52 వచనాలు. అందరూ బైబిల్ తెరిచి ఈ యొక్క వచనాలను ముందుగా చదువుదాం. 42వ వచనములో ప్రభు, లెండి వెలుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. సమీపించి ఉన్నాడు, నన్ను అప్పగించేవాడని చెప్పి ఎమ్మటే ఏం జరిగిందంటే, వెంటనే ఆయన ఇంకనూ మాటలాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన వద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచి ఉన్నవారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగు జరుగుతున్నదని చెప్పాను. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెలుచుండగా వారు అతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడచి దిగంబరుడై పారిపోయాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రియులారా, మనం ఎప్పుడూ చెప్పుకున్నట్లే ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదివినా, దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసిన, దేవుడు నాకేం చెప్తున్నాడు, నేనేమి నేర్చుకోవాలి, నేనేమి సరిచేసుకోవాలి, నాలో ఏది దేవునికి విరోధంగా ఉన్నది అనేది గమనించుకొని వాక్యము ద్వారా తదుపరి ప్రార్థన సమయంలో దేవునితో మనం ఏదైతే దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నామో దానిని గురించినటువంటి పశ్చాత్తాపము పొంది దేవుణ్ణి క్షమాపణ అడగవలసిన వారమే ఉన్నాం. అంతే. రెండు నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, దేవుడు ఏదైతే మీరు చేయవద్దని చెప్తున్నారో దాన్ని చేయకుండా ఉండాలి. మనకు ముందే తెలుసు, పైన శోధనలో పడిపోకుండా ఉండినట్లు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి అని చెప్తూ, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని 38వ వచనంలో మరి పేతురుకు చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. అయితే ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో 43వ వచనములో వెంటనే అని ఉంది. మార్కు సువార్తలో ఎక్కడ చూసినా కానీ వెంటనే 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 అనేటువంటి మాటను మనం గమనించవచ్చు. వెంటనే జరిగిపోతున్నట్టుగా మరి ఈ యొక్క పుస్తకంలో కూడా ప్రభు సేవకుడుగా కూడా మనకి కనిపిస్తూ ఉంటాడు. అలాగనే మరి ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మరి ఆయన 3 సార్లు ముందున్నటువంటి వచనాల్లో మరి గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినట్లుగా తండ్రితో సహవాసము చేసి ఆయన ఏ విధంగా తండ్రితో ఉన్నాడో అది మనం గమనించవచ్చు. వెంటనే జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా మనం ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఈ 10 వచనాల్లో మనం గమనిస్తే మొదటిగా ఉన్న విషయం ఏంటంటే, 12 మంది శిష్యులలో 43వ వచనం, 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని వచ్చారు. ప్రధాన యాజకుల వద్ద నుండి, శాస్త్రుల వద్ద నుండి, పెద్దల నుండి వచ్చింది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించినట్లయితే, శిష్యులలో ఒకడు, 12 మంది శిష్యుల్లో ఒకడు. శిష్యులు ఎవరు? ప్రభు శిష్యులు.
ప్రభువు దాదాపుగా వారికి 3.5 సంవత్సరములు బోధించినటువంటి వాడు. ఆయనను వెంబడించినటువంటి వారు. తర్వాత ఆయన ఎవరో తెలుసుకున్నటువంటి వారు. ఆయన చేసినటువంటి సూచక్రియలు, అద్భుత కార్యములు మరి ప్రత్యక్షంగా, భౌతికంగా ఉండి చూసినటువంటి వారు మాత్రమే కాదు, ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి వారు, దేవాతి దేవుని మరి వారు ప్రత్యక్షంగా చూసినటువంటి వారు. అలా వెంబడిస్తున్న వారిలో ఒకడు మాత్రము ఏం చేశాడంటే ప్రభువుని అప్పగించటానికి సిద్ధపడ్డాడు. శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా. అతను ఎవరు అంటే 12 మంది శిష్యుల్లో ఒకడు, తనతో వెంబడిస్తున్నటువంటి వాడు. ఇక్కడ ఈ 10 వచనాల్లో ముందున్నటువంటి దాంట్లో మనం ప్రభువు ఎలా ఉన్నాడు, ప్రభువు ఏం చేశాడు, ప్రభు ఎలా మరి తను శోధనలో ఎలా ఓవర్కమ్ చేశాడు, తర్వాత అంతమంది తన మీదకు వచ్చినప్పుడు ఎలా సమాధానం చెప్పాడు, ఏ విధంగా తనను తాను అర్పించుకోవటానికి సిద్ధపడ్డాడు అనే విషయాన్ని మనం ప్రభువుని దగ్గరగా ఇక్కడ గమనించాలి. అలాగనే ప్రభువును ఏ విధముగా పట్టించాడు యూదా విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులరా, తను ప్రభువుతో సహవాసం చేస్తూ కూడా తన హృదయంలో ఉన్నటువంటి ఒక తలంపు ఏంటి చెప్పండి? తను దేని మీద ఆశపడి ఉన్నాడు? ధనము అనేటువంటి విగ్రహాన్ని పెట్టుకొని తన ఎదురుగా ఉన్నది యేసుక్రీస్తు ప్రభువు లేదా మెస్సియా అని గ్రహించలేనటువంటి స్థితిలో తన గుడితనం ఉన్నది. యాక్చువల్గా అయితే ఆ 12 మంది శిష్యుల్లో డబ్బు అనేటువంటిది, డబ్బు సంచి తన దగ్గరే ఉన్నదంటే ఒక విధంగా ప్రాధాన్యత ఇచ్చినట్లే. అయినా కూడా ఆ యొక్క యూదా ఎలాగున్నాడంటే తన స్వభావాన్ని మార్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ప్రభువుతో సావాసం చేస్తున్నాడు, ప్రభువుని వెంబడిస్తున్నాడు, కానీ తన హృదయములో ఉన్నటువంటి ధనం మీద ఉన్నటువంటి వ్యామోహము ఆ విగ్రహాన్ని తీసివేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టే ఆయనను అప్పగించటానికి సిద్ధపడ్డాడు. ఆయనను అప్పగించటానికి సిద్ధపడ్డాడు అంటే ఆయన ఏమై ఉన్నాడో ఆ విలువను గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన కంటే విలువైనది డబ్బు అని గ్రహించి ఉన్నాడు. ఏం చేశాడు తను వెళ్ళి? నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రముగా కనుపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. గుర్తు కూడా చెప్పాడు, నేను ముద్దు పెట్టుకుంటాను అన్నాడు. వాడు వచ్చి వెంటనే ఆయన వద్దకు పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పట్టుకొనుగా. అంటే ఎంత ప్రేమగా తన దగ్గరకు వచ్చి మరి ఆయనను హత్తుకొని ముద్దు పెట్టుకొని, ముందుగానే మరి వారికి రోమా సైనికులకి అంత మాత్రమే కాకుండా చాలామంది మనుషులు కత్తులు, గుదియలు పట్టుకొని వచ్చిన వాళ్ళకి ఇండికేషన్ చేసి అక్కడ చేసినటువంటి ముద్దు పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, దీన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? బాగా ఆలోచించండి. క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారమైన మనము, లేదా విశ్వాసులమని చెప్పుకుంటున్నటువంటి మనము ఎవరిని వెంబడిస్తున్నాం? ప్రభువుని. క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించేటువంటి వారు, క్రీస్తు యొక్క సారూప్యములో ఉన్నటువంటి వారు, ఆయన బోధనలు, ఆయన యొక్క కట్టడలను, విధులను, ఆజ్ఞలను స్వీకరిస్తూ ఆయన నామాన్ని ప్రదర్శించేవారు, ఆయనను చూపించేవారు. అయితే ఇక్కడున్న పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, విశ్వాసులమైనటువంటి మనం కూడా యూదా వలె వెంబడిస్తున్నాము. కానీ ప్రభువును మనము సరైన పద్ధతిలో సక్రమంగా గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. నేటి కాలంలో క్రైస్తవులు
క్రైస్తవులు అని పిలువబడుతున్నారు తప్ప, ఇంట్లో బైబిల్ ఉంటుంది, దానిని ఎప్పుడో చదువుతారు, అది కూడా వారి కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు ఉన్నప్పుడు చదువుకోవటం, నన్ను కాపాడు అంటాం, అది తీరిపోవనే మిగతా సమయంలో ఆయనను వెంబడించినటువంటి వారు. తిరిగి లోకములో వారి లోక ఆశల కోసము, లోకములో వారి కుటుంబ సౌకర్యము నిమిత్తము వారు ఏర్పాటు చేసుకున్న లేకపోతే ఎన్నుకున్నటువంటి మార్గములో ఎడతెగక ప్రయాణం చేస్తూ, దానికి అవసరమైనటువంటి తప్పిదములు చేస్తూనే, మాటల్లో దోషము, ఆలోచనలో తప్పుడు ఆలోచనలు, క్రియల్లో తప్పుడు ఆలోచనలు, ఇవన్నీ చేస్తూ వారి యొక్క విగ్రహము ఏమై ఉన్నదంటే ధనం మీద ఆశే. నేటి కాలములో క్రైస్తవులు ఎలా జీవించాలని ఆలోచిస్తున్నారంటే, చాలా గొప్ప వాళ్ళుగా మేము జీవించాలి, అది ఆశీర్వాదంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక తప్పుడు ఆలోచన. ఇక్కడ మనం గమనించినట్లయితే, యూదా వలె ఉన్నటువంటి క్రైస్తవులు అని పిలువబడేటువంటి వారిలో మనం ఉన్నామా? లేదా మనము కూడా మన వ్యామోహము, మన ఆలోచనలు, మన క్రియలు, మన మాటలు ధనం అనే విగ్రహం వైపుకి వెళ్తున్నాయా? ఎంతవరకు ప్రభువు నీతో సహవాసం చేస్తున్నప్పటికీ, నీవు వాక్యం చదువుతున్నావు, ప్రతి ఆదివారము మందిరానికి వెళుతూ సంఘ సహవాసములో ఉంటున్నావు, నియామక కూడికల్లో ఉంటున్నావు, మరి తోటి విశ్వాసులతో సహవాసము కలిగి ఉంటున్నావు, అలాగే ప్రతిదినము ప్రార్థన చేస్తున్నావు, వాక్యము చదువుకుంటున్నావు, కానీ నీ తలంపులు మరి ఏ విధమైనటువంటి మార్గంలోనికి వెళ్తున్నాయి? నేను ఆత్మీయంగా ఎదగాల, ఆర్థికంగా ఎదగాల, నేను నలుగురిలో పేరు తెచ్చుకొని నేను ఒక గొప్పవాడిగా ఎంచుకోవాలా, 10 మంది నన్ను గొప్పవాడిగా అనుకోవాలి, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమును ప్రదర్శించే వారంగా ఉన్నాం. దానికోసము ప్రయత్నం చేస్తూ, దేవుని యొక్క పిల్లలు బావుగా బతకటం దేవునికి ఇష్టమే కదా అని ఒక రాంగ్ థాట్‌లోనికి మనం పెట్టుకొని, మన సొంతగా ఆలోచించి అదే ప్రయాణం చేస్తున్నాం. ఇది ఎంతవరకు సరైనదో మీరు జ్ఞాపకము చేసుకోనండి. ఇక్కడ యూదా తనను తాను మోసం చేసుకొని దేవుని కుమారుణ్ణి, మెస్సీయను అమ్మటానికి సైతము సిద్ధపడ్డాడు. అది తెలియకనే. ఆయన ఎదురుగా ఉన్నది దేవుని ప్రత్యక్ష రూపమని గ్రహించలేకపోయాడు. అన్ని జరుగుతున్నా, అన్ని విషయాలు చూస్తున్నా, బోధనలు వింటున్నా, ప్రతి విషయము చూస్తున్నప్పటికీ తన మనసులో గూడు కట్టుకున్నటువంటి ఆ ధన వ్యామోహం నుంచి బయటపడలేకపోయాడు. డబ్బు సంచి తన దగ్గర ఉన్నప్పటికీ తను మోసపూరితమైనటువంటి స్వభావంలోంచి రాలేకపోయాడు. ఒకవేళ మీరు అటువంటి పరిస్థితిలో ఉంటే, యూదాకి, ఇటువంటి స్వభావం కలిగినటువంటి విశ్వాసులని పిలువబడేటువంటి వారికి తేడా లేదని గమనించాలి. అలాగని ఇక్కడ చూడండి, అదే వచనంలో ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. బహుజనులు కత్తులు పట్టుకొని వచ్చారు. ఎవరి దగ్గర నుంచి వచ్చారు? శాస్త్రులంట, ప్రధాన యాజకులంట, పెద్దలంట. నిజముగా ఈ ముగ్గురు రకాలకు సంబంధించినటువంటి వారు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క జాతిలో నుంచి వచ్చిన వారే కదా. అబ్రహాము సంతానము, దావీదు సంతానము నుంచి వచ్చిన వారే కదా. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరు? మెస్సియా, దావీదు సంతానము నుండి వస్తాడని తెలియజేసిన వారే కదా. లేఖనములు ఏమి బోధిస్తున్నాయి? ప్రభువును గురించి బోధిస్తున్నాయి. మరి ఈ 3 రకాలైనటువంటి వ్యక్తులు ఏమి చదివి ఉన్నారు? పరిశుద్ధ లేఖనములను వారు చదివి ఉన్నారు, కానీ వారు సైతము ప్రభువుని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పైగా ఆయనను చంపటానికి సిద్ధపడి ఒక దురాలోచనతో, దుష్టమైన స్వభావము గూడు కట్టుకొని నాయకత్వపు లక్షణాలను లేదా నాయకత్వాన్ని పోగొట్టుకోవటానికి లేదా అధికారాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టం లేని పరిస్థితిలో అధికారాన్ని
కాపాడుకోవటానికి, భద్రం చేసుకోవటానికి. ఐగుప్తు నుంచి మా పితరులను తీసుకొని వచ్చిన ఆ దేవాతి దేవుడు, ఆయనే మాకు మార్గము చూపించి కనానునిచ్చినటువంటి ఆ దేవాతి దేవుడు, మేము జాగ్రత్తగా ఉండమని ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవుడు, మమ్మల్ని రక్షించటానికి మెస్సీయను పంపిస్తే, ఆ మెస్సీయను చంపటానికి సిద్ధపడినటువంటి ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పెద్దలు, వాక్యము ఎరిగినటువంటి వారు, ధర్మశాస్త్రమును మరి ఎరిగినటువంటి వారు, వారే తప్పిదములు చేయటము మనం ఇక్కడ చూడవచ్చు ప్రియులారా. ప్రభు ఏం చేశాడు చూడండి. అక్కడ నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అని అక్కడ యూదా చెప్పిన తర్వాత మనం తిరిగి ఏం జరుగుతుంది చూడండి. 46వ వచనంలో, వారు ఆయన మీద పడి ఆయన పట్టుకున్నారు. వారికి ఏం తెలుసు? రోమియుల సైనికులకి వీరే మార్గం చూపించారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పారు, పోయి పట్టుకోండి అన్నారు. పట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయన పట్టుకుని, దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి వాని చెవి తెగ నరికెను. ఇక్కడ ఒక విషయం జరిగింది ఈ వచనాల్లో. ఏంటంటే, ఆయన పట్టుకోవటానికి వచ్చినప్పుడు ప్రధాన యాజకుని యొక్క మరి సేవకుని దాసుని ఏం చేశాడంటే, శిష్యుల్లో ఒకడైనటువంటి వాడు ఏం చేశాడు, ఆయన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసి ఆయన యొక్క చెవుని తెగ నరికెను. ఇక్కడ గమనించినట్లయితే ఈ తెగ నరికినటువంటి వ్యక్తి యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో మనము పేతురుగా గమనించవచ్చు, అక్కడ రాసి ఉండటం. అలాగనే అదే వచనంలో మరి ఎవరిని సేవకుడు ఎవరు అంటే మల్కు అని కూడా గమనించవచ్చు మనం. అక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో ఇదే విషయాన్ని అక్కడ ఏం చేశాడు, దగ్గర నుంచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి, ఒకడెవరు? పేతురు. ప్రధాన యాజకుని దాసుడెవరు? మల్కు. చెవి తెగ నరికెను. ఇక్కడ జరిగిన విషయంలో అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనంలో మనం ఏం చూడొచ్చు అంటే, ప్రభు అక్కడ తనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి? పేతురికి. నీ కత్తిని నీ వరలో పెట్టుకో. కత్తి పట్టుకున్నవాడు అందరూ కూడా కత్తి చేతనే నశించిపోతారని ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. అంటే ఒక విలువైనటువంటి మాటను చెప్పాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరైతే కత్తి పట్టుకుంటారో ఆ కత్తి చేత వారు నశించిపోతారు, జాగ్రత్త. ప్రభు యొక్క మార్గము ఎలా ఉన్నది? ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క చిత్తము, ఎవరి చిత్తాన్ని మరి భూమి మీద మహిమపరచాలనుకున్నాడు? తండ్రి చిత్తాన్ని, తండ్రి మాటని విని భూమి మీదకు వచ్చినటువంటి ప్రభు. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, పేతురు ఏమనుకున్నాడు? తన స్వశక్తి చేత అక్కడున్నటువంటి పరిస్థితిని నేను దాటవేయాలనుకున్నాడు, ప్రభువును రక్షించాలనుకున్నాడు. కానీ ప్రభు ఎలా ఉన్నాడు? లేఖనాలను అనుసరించి తనను తాను అప్పగించుకున్నటువంటి ప్రభు, వారికి సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. మనం గమనించినట్లయితే ప్రభు ఏం చేశాడు? ఇక్కడ తనతో సహవాసము కలిగి తనను వెంబడిస్తున్నటువంటి ఒక శిష్యుడు ఆయన వచ్చి ఆయన హత్తుకొని బోధకుడా అని చెప్పి ముద్దు పెట్టుకున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన అప్పగించాడు. వాళ్ళందరూ వచ్చారు, ఆ సైనికులు వచ్చి ఆయన మీద పడ్డారు. ఆయన పడినప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. అయితే పేతురు ఏం చేస్తున్నాడంటే, అక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే, తన స్వచిత్తము చేత అది కాపాడాలని అనుకుంటున్నాడు. మరి ప్రభువు ఏం చేస్తున్నాడు అక్కడ? మనం చూసినట్టయితే ప్రియులారా, కీర్తనలు 41వ అధ్యాయం 9వ వచనంలో ఈ యొక్క యూదా గురించి మనకు చెప్పబడింది. నా ఆప్తుడు నాతో అన్నము తిన్నవాడే నా మీద మడమినెత్తెను. పరిశుద్ధ లేఖనములో ప్రభువు గురించి రాయబడినటువంటి ఆ లేఖనముల నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు మనం అక్కడ గమనించవచ్చు. అలాగనే మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో గొర్రెపిల్ల, వధకు తేబడినటువంటి గొర్రెపిల్ల. యోహాను సువార్తలో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. అక్కడ వారు ఏమి చేస్తున్నప్పటికీ ఆయన పని
తండ్రి యొక్క పనిని నెరవేర్చటానికి ఆయన వచ్చాడు. ఆయనని వారు అంతగా హింసిస్తున్నప్పటికీ, అంతగా బాధపెడుతున్నప్పటికీ ఆయన మౌనముగా ఉన్నాడు. తను ఎందు నిమిత్తం వచ్చాడో, ఏ పని చేయటానికి వచ్చాడో ఆ పనిని నెరవేర్చటానికి వచ్చాడు. అంతకు మించి ఏ పని చేయనట్టుగా మనం గమనించవచ్చు. అయితే పక్కనున్నటువంటి వారు అది గ్రహించలేనటువంటి స్థితిలో మరి పేతురుని మనం చూడవచ్చు. అలాగనే ఇంకేం చేశారంటే, దేవుడు ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు ఏమని, నేను ప్రతి దినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదా? అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పాను. ప్రభు ఒక మాట అంటున్నాడు, అయ్యా నేను ప్రతి దినము దేవాలయంలో ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల్లో నేను బోధిస్తున్నప్పుడు మీరు నన్ను మరి ఆ సమయంలో పట్టుకొనలేదే, మరి ఇప్పుడు నన్ను అంతగా అంటే కత్తులు గుదేలు పట్టుకొని ఒక బందిపోటు దొంగని పట్టుకున్నట్లుగా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అయినా నేనేం చెప్పాను? మంచే కదా చెప్పింది. గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, ఆనాటి సమయములో దాదాపుగా నేటికి 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయంలో కూడా ఒక మంచి మాటలు చెప్పినటువంటి వారిని, లేదా అంటే ప్రభువుని పక్కన పెడితే మనం ఎవరైనా ఆ సమయంలో కూడా ఎటువంటి వారు ఉన్నారు? ఒక మంచిని బోధిస్తే దానిని అపహసించి దానిని పాడు చేసేటువంటి వారు ఆనాటి కాలంలో ఉన్నారు, నేటి కాలంలో ఉన్నారు. ఇది గమనించాలి. నేడు లోకములో మనం చూసినట్లయితే ఎలా ఉన్నది? నీవు మంచి చెబుతున్నప్పటికి కూడా మంచిని, ఇది మంచి కాదు, ఇది చెడుగా చెబుతున్నాడు, ఈయన చెడ్డవాడు అని అందరినీ ఒప్పించేటువంటి స్వభావము కలిగినటువంటి వారు ఈ లోకములో బయలుదేరి ఉన్నారు. ఆనాడు ప్రభువుని ఏం చెప్పారు? నిజముగా మాట్లాడితే ఆయన బందిపోట. నేడు యేసుక్రీస్తు ప్రభువుని మరి వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయనని ఎంతగా అపహసిస్తున్నారు. ఆనాడు మరి యూదులు, సైనికులు అందరూ ఆయన్ని అపహసించారు. నేటికి అనేక మంది ఆయన్ను దుర్భాషలాడుతున్నారు. మనం గ్రహించవచ్చు, అనేక చోట మనం చూస్తున్నాం. ఎంత భయంకరంగా ఆయనని మాట్లాడుతున్నారు, ఎంతగా ఎగతాళి చేస్తున్నారు. ఆయన ఏమని చెప్పాడు? మన కోసమే కదా ఆయన వచ్చింది. మన కోసం వచ్చి మనల్ని ప్రేమించి తన సర్వాన్ని మనకు అప్పగించినటువంటి ఆ ప్రభువు బోధిస్తుంటే తనతో ఉన్నటువంటి సేవకుడే, తనతో ఉన్నటువంటి శిష్యుడే ఆయన అప్పగించాడు. లేఖనాల్లో ఆయన ఉన్నాడని చదువుతున్నటువంటి వారే ఆయన మెస్సీని గ్రహించలేక ఆయన శిక్షించటానికి, ఆయన మరణమునకు మరి అప్పగించటానికి ఆయన వారే ఆయన్ను బంధించినట్లుగా చూడవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను ప్రతి దినము దేవాలయంలో మీ మీద ఉండి బోధించుచుండగా, ప్రతి దినం ఆయన ఏం బోధిస్తున్నాడు? వాక్యమును బోధిస్తున్నాడు, సరిచేస్తున్నాడు, నీతియుక్తమైనటువంటి మాటలను చెప్తున్నాడు, శక్తి కలిగినటువంటి మాటలను బోధిస్తున్నాడు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని సువార్తను ప్రకటిస్తున్నాడు. అయితే ఇక్కడ అప్పుడు వారందరూ ఆయన విడిచి పారిపోయిరి. ఇక్కడ విషయాన్ని గమనించాలి. అప్పుడు వారందరూ విడిచి పారిపోయారు. తనతో ఉన్నటువంటి శిష్యులే, తనను వెంబడిస్తున్నటువంటి వారే, ఆయన చేసిన అద్భుత కార్యములు, సూచక్రియలు చూసినటువంటి వారే, 5 రొట్టెలు 2 చేపలు అద్భుతాన్ని చూశారు. గుడ్డివాడు స్వస్థపరచబడట చూశారు. పక్షవాతం కలిగినటువంటి వారిని వారి పాపములు క్షమించబడటం చూశారు. కుంటివారు నడవటం చూశారు. అలాగనే 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం వారు విన్నారు. ఆయన వెంబడిస్తున్నారు. నావలో
దోణిలో ప్రయాణం చేసినప్పుడు ఆకాశాన్ని, గాలిని, తుఫానుని, ఆయన సముద్రాన్ని గద్దించినప్పుడు ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉందని గ్రహించి ఈయన ఎవరో వారే అక్కడి నుంచి ఏమైపోయారు? అప్పుడు వారందరూ ఆయన్ని విడిచి పారిపోయారు. ఇవన్నీ కూడా లేఖనముల్లో ప్రవచింపబడ్డాయి. ముందుగానే ఆ నెరవేర్పాటు జరుగుతుంది ప్రియులారా. మనం గమనించినట్లయితే అప్పటికి శిష్యులు పారిపోయారు గాని, ఎప్పుడైతే మన ప్రభు పునరుద్ధానుడైన తర్వాత అదే శిష్యులు వారి సొంత ప్రాణాన్ని ఇవ్వటానికి సైతం వారు వెనకాడలేదు ప్రియులారా. గమనించాలి. పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని వారు చూసినప్పుడు అప్పటి వరకు వారు స్థిరత్వం లేనటువంటి వారుగా ఉన్నారు. అక్కడ చూసినట్లయితే మరి పేతురు ఏం చేశాడు? తర్వాత వచనాల్లో మనం చూసిన నేను ఎరగనని చెప్పాడు ఆయనతో ఉండి. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఒట్టు పెట్టుకున్నాడు. కానీ బాధపడ్డాడు, ఏడ్చాడు. కానీ తర్వాత హతసాక్షిగా మరి ఉన్నాడు. హతసాక్షి అయ్యాడు. ఎవరి నిమిత్తమయ్యాడు? ఆ ప్రభువును చూసి పారిపోయినటువంటి ఆ శిష్యులు తిరిగి వారికై వారుగా అర్పించబడటానికి, హతసాక్షులుగా అవటానికి, దేవుని రాజ్యములోనికి అనేక మందికి సువార్తను ప్రకటించటానికి వారి యొక్క ప్రయాణములో ముగింపు హతసాక్షులుగా ఎంచబడటానికి సిద్ధపడ్డారు, ఇష్టపడ్డారు. గమనించాలి ప్రియులారా. ఇదంతటి వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు మనం ఎంతవరకు విశ్వాసులుగా ఉంటున్నాము, ఎంచబడుతున్నాము. మన సొంత ఆలోచనలతో సొంతగా మనము ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళికలో ఉంటూ దానిని నెరవేర్చుకోవటానికి ఈ లోకములో ఏడవబడుతున్నటువంటి కోరికల వైపుకు ఈడ్చబడుతూ ఆ కోరికలు తీర్చమని ప్రభువుని సహాయం అడుగుతూ ఆయనను ఉపయోగించుకునే వారముగా ఉన్నాము తప్ప ఆయనను వెంబడించే వారంగా లేము. ఆయన ఇచ్చినటువంటి పనిని నెరవేర్చే వారంగా లేము. ఇది గమనించాలి. ఈ లోకములో ఉన్నది అశాశ్వతము. ఇది ఎందుకు పనికిరాదు. నిత్య జీవం ఉన్నది, శాశ్వత లోకం ఉన్నది. ఆ లోకములో నా రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి నేనే రాజుని. అక్కడ నీతి న్యాయములు జరుగుతాయని ఆయన యొక్క వాక్యాన్ని చదువుతున్న మనమే నేడు మనకి భౌతికంగా కనిపిస్తున్నటువంటి కోరికలు, ఆ యొక్క మరి శరీర బలహీనతల వల్ల మనం వెళ్ళిపోతూ ఉన్నాం. వాక్యం అనే శక్తిని ఆశ్రయించకుండా, వాక్యానికి విధేయత చూపించకుండా, అవసరము నిమిత్తము దేవుణ్ణి వెంబడిస్తూ అవసరము తీరిన తర్వాత నీ సొంత చిత్తం మీదకి వెళ్ళిపోతూ దేవునికి మనము ప్రథమ స్థానం ఇవ్వట్లేదు ప్రియులారా. ప్రభువు అంటే అర్థం ఏంటో తెలుసా? నా జీవితము మొత్తానికి ఆయనే ప్రభువు. ఇక జీవించువాడను నేను కాదు అని పౌలు భక్తుడు చెప్పినట్లుగా నేను ఏమై ఉన్నానో అది ఆయనే, ఆయన కృపయే. అంటే ఎప్పుడైతే విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నాడో తన జీవితం మొత్తానికి ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఏదైతే చెబుతాడో, ఎక్కడ నిలవమంటాడో, ఏమి చేయమంటాడో అది చేయాలి. ఎలా చేయాలి? ప్రభువు చూపించాడు. 33.5 సంవత్సరంలో ఏం చేశాడు? తండ్రి ఏదైతే తనకిచ్చాడో అది చేశాడు. ఏదైతే మాట్లాడమన్నాడు, ఏది చెప్పాడు అది చేశాడు. తన వారు అన్యులైనటువంటి సైనికులు ఆయనను చిత్రహింసలు పెడుతున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు తప్పక ఎప్పుడూ కూడా వ్యతిరేకించలేదు. స్పందన కూడా కనిపించలేదు. జ్ఞాపకం చేసుకుందాం. చివరి వచనంలో చూస్తే 50వ వచనంలో తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెలుచుండగా వారు అతన్ని పట్టుకొనిరి.
అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. ఆ శిష్యులతో పాటు ఒకరున్నారు. ఆ నారబట్ట వేసుకొని ఉన్నాడు శరీరం మీద. ఆయన వెంట వెలుచుండగా ప్రభువుని పట్టుకుని వెళ్తుంటే ఆ వెంబడిస్తున్న సమయంలో మరి ఆయన వెంట వెలుచుండగా వారు అతన్ని పట్టుకొని పక్కనున్న అతన్ని కూడా పట్టుకున్నారు. అతడు నారబట్ట విడిచి పారిపోయాడు దిగంబరంగా. దాదాపుగా క్రైస్తవ పెద్దలు పండితులు ఏం చెప్తారంటే ఆ ఆ పడుచువాడు ఎవరో కాదు, ఈ స్వార్థ రాసినటువంటి మార్కు, జాన్ మార్కు అని చెప్తారు. అంటే దీని గురించి ఆయనే అని ఆధారాలు లేవు కానీ ఆయనే కాబట్టే ఆయన గురించి కూడా అక్కడ రాసుకున్నాడని, లేకపోతే ఆయనే అని అనేక రకాలైనటువంటి మరి మాటలు వచ్చినట్టుగా మనం గ్రహించవచ్చు ప్రియులారా. అయితే ఏది ఏమైనప్పటికీ మనము ఈరోజు చదవబడినటువంటి వాక్యము, ధ్యానము చేసినటువంటి వాక్యములో దేవుడు మనకి హెచ్చరిస్తున్నటువంటి విషయం, మనకు నేర్పిస్తున్నటువంటి విషయము మనము సరిగా గమనించుకొని, యూదా అనేటువంటి స్వభావము నాలో ఉన్నదా? దేవుని యొక్క మార్గానికి నన్ను నేను అర్పించుకోవటానికి మరి పునరుద్ధానానికి ముందున్నటువంటి శిష్యుల యొక్క మనస్తత్వంలో నేనున్నానా? పారిపోయే మనస్తత్వంలో ఉన్నానా? లోకము దేనితో నిండి ఉన్నది అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుండగా, లోకాశ, శరీరాశ, మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి వాటితో నిండిపోయి ఉన్నది. దాన్ని విడవండి, దానిలోనికి వెళ్ళొద్దు అని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుండగా, అదే వాక్యం చదువుతూ దానిలోనికి నేను వెళ్తున్నానా? నేడు నేను ఉన్నటువంటి స్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? నేను ఎలా ఉన్నాను అని ఈ వాక్యం ద్వారా మనం పరీక్షించుకుంటూ, ప్రభువు తన తండ్రి యొక్క చిత్తాన్ని ఏ విధంగా భూమి మీద నెరవేర్చాడు, తన తండ్రి చెప్పిన మాటని ఏ విధంగా శిరసావహించాడు, తనను తాను ఏ విధంగా అర్పించుకున్నాడు, ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. కృపా కనికరం కలిగిన మా గొప్ప దేవ, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములో నాయన ఈ విధముగా కుటుంబంగా చేరి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దయచేశారు. అంత మాత్రమే కాదు, ఇంతవరకు మీరు మాకు బోధించిన బోధన బట్టి స్తోత్రం. ఆయా మాటలు, విలువైనటువంటి మాటలను మేము గ్రహించి ఆ ప్రకారంగా మేము మా జీవితాన్ని జీవించగలుగుటకు సాయం చేయండి. మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులను మేము మీ వాక్యము ద్వారా దూరము చేసుకుని, మీ మార్గములో స్థిరమైనటువంటి మనస్సుతో మీ వాక్యానికి విధేయత చూపిస్తూ జీవించగలుగుటకు సాయం చేయమని, ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రము చేయమని, మేము చేయు ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి మాటలు కూడా నాయన మిమ్మల్ని మహిమపరిచే విధంగా మీ వాక్యం మాకు ఏదైతే బోధిస్తుందో అలాగూ మేము నడుచుకునే విధంగా సహాయం చేయమని, తిరిగి మీ పాద సన్నిధానములో చేరగలుగుటకు కృప చూపించమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.